హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పావ్ బజీ ఎలా చేయాలో చెప్తానండి. నా దగ్గర ఈరోజు గ్రీన్ మటర్ లేవండి, అందుకే వైట్ మటర్తో చేస్తున్నాను. వైట్ మటర్ మనం రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి. దీంతో చేసినా కూడా టేస్ట్ మాత్రం మారదు. స్ట్రీట్లో ఎలా దొరుకుతుందో అలానే వస్తుందండి టేస్ట్ మాత్రం. సో వైట్ మటర్, కాలీఫ్లవర్, ఆలు ఇంకా బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్తో చాలా బాగా మంచి కలర్ వస్తుంది. సో కలర్ వేయాల్సిన అవసరం లేదు మనము. అండ్ ఆ తర్వాత ఇవన్నీ కుక్కర్లో వేసుకొని మనం వాటర్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి మనము. ఉడకబెట్టిన తర్వాత మన దగ్గర మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో బాగా మ్యాష్ చేసుకోండి. ఆ తర్వాత మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్నగా మనం కట్ చేసి పెట్టుకోవాలి, పీసెస్గా చిన్నగా. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోయే వరకు ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. కొంచెం పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి. మీ దగ్గర పావు బజీ మసాలా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఆ తర్వాత మనము చిన్న పీసెస్ కట్ చేసుకున్న టొమాటో వేసుకోవాలండి. ఈ టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని వెజిటేబుల్స్, అవి వేసుకోవాలి. సో బీట్రూట్ వేయడం వల్ల ఈ మంచి కలర్ వచ్చిందండి, మీరు ఖచ్చితంగా వేయండి బీట్రూట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మనము. ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసేటప్పుడు మేము వేసాం కదా, అండ్ కొంచెం ముందు కూడా వేసాం. సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి చూసుకొని. ఇది అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 10-15 మినిట్స్ పెడితే చాలు. ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే దీంట్లో బబుల్స్ స్టార్ట్ అవుతాయండి. ఆ బబుల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పైనుంచి కొత్తిమీర వేసుకోండి. అండ్ ఇప్పుడే బటర్ కూడా వేసుకోవచ్చు మనము. నేనైతే తక్కువ బటర్ యూజ్ చేశాను, కానీ బయట స్ట్రీట్లో మాత్రం బాగా ఎక్కువ బటర్ వేస్ట్ చేస్తారు. మీరు బటర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి దీంట్లో. ఆ తర్వాత ఇప్పుడు పావు మనం కాల్చుకుందామండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి బటర్ వేసి నేను ఈ పావు అనేది కాల్చుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోండి బటరు, ఎందుకంటే టేస్ట్ మాత్రం బాగా వస్తుంది. సో ఈ పావ్ బజీ మాత్రం చాలా బాగుంటుందని, మనకి స్ట్రీట్లో దొరుకుతుంది కదా బయట, అలానే టేస్ట్ వస్తుంది. కానీ మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే దాంతోనే చేసుకోండి, లేకపోతే దీంతో ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చినా అంత షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.